ఇక స్థానిక ఎన్నికలు జూలైలో ఇక చాలా సందర్భాల్లో చెప్పినాం. ఇప్పుడైతే రేపైతే ఎల్లుండి అయితే అని చెప్పేసి ఏదైతే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటా ఉన్నామో మరి ఈసారి ఏ విధంగా ఉంటుంది, నిజంగా కూడా జూలైలో పెట్టేటువంటి అవకాశం ఉంటుందంటే 100% జూలైలో. ఎందుకంటే రాను రాను ఇంకా ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతూ ఉంది కాబట్టి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఒకటే ఒక సందర్భంలో ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. అది కూడా ఇందిరమ్మ ఇండ్లు విషయంలో మేము ఇస్తాం అని చెప్పేసి ఏదైతే అంటా ఉన్నారో దాంతోపాటు రాజు యువ వికాసం అన్నటువంటి ఒక పథకాన్ని రేషన్ కార్డుదారులకి సన్నబియ్యం, ఇవి రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఇప్పుడు మాత్రం కనబడతా ఉన్నాయి. అవి ఇంప్లిమెంట్ చేస్తే ఇక మరి పెన్షన్లు పెంచలేదు కదా, మహిళలకు 2500 రూపాయలు ఇవ్వలేదు కదా, తులం బంగారం ఇస్తామని చెప్పేసి కనీసం తూకం కూడా వేయకుండా తప్పించుకున్నారు కదా అన్నటువంటి విధంగా రేవంత్ రెడ్డి సర్కారు యొక్క మాటలు ఉండొచ్చేమో. కానీ వీటికంటే చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డుదారులకి సన్నబియ్యం, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, ఇవి కొంత ఇచ్చి రాజీవ్ యువ వికాసాన్ని పెట్టి యువత కొంత ఉపాధి కల్పిస్తే కొంత ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి రానున్నటువంటి రోజులలో ఎక్కువ సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంటుందని ప్రభుత్వం యొక్క భావన. అది కూడా దానికోసమనే కసరత్తు చేస్తూ ఉంది. మరి నిధుల కొరత ఉన్నది, మరి ఆశీర్వదిస్తారా లేకపోతే ఆగమాగం చేస్తారా తెలియదు. కానీ మొత్తానికి జూలైలో ఎన్నికలకు వెళ్ళాలనేది రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. స్థానిక ఎన్నికలు జూలైలో, తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలకు, తర్వాత గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ఏర్పాటుపై చర్చిస్తున్న సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లే యోచన. స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. జూలైలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల ఏర్పాట్లపై చర్చిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఇదే అంశంపై సంబంధిత అధికారులతో చర్చిస్తుంది. అధికారులు మాత్రం ముందు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది. గ్రామాల్లో సర్పంచ్ల పదవి కాలం ముగిసి ఇప్పటికే ఏడాదికి పైగా అయిందని, కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా 1500 కోట్లకు పైగా నిలిచిపోయాయనే వివరాలను సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. మొదట సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి ఆయా పాలక వర్గాల వివరాలను కేంద్రానికి పంపిస్తే నిలిచిపోయిన నిధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని వివరించినట్టు తెలిసింది. అయితే మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత కొద్ది రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జూలైలో స్థానిక ఎన్నికలకు నిర్వహించేందుకు అడుగులు ముందుకు పడుతున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న సంగతి తెలిసింది. అన్ని కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కూడా ప్రత్యేక అధికారుల యొక్క చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటేనేమో గుర్తుపైన గెలవదు, ఏ పార్టీ అభ్యర్థిని మద్దతుగా నిలబడ్డప్పటికీ పార్టీ గుర్తుండే కాబట్టి మిగతా వాటి పార్టీ గుర్తుల పైన వెళ్ళేటువంటి ఎన్నికలని ప్రభుత్వం ముందుగా నిర్వహించాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఇప్పుడు ఒకవేళ కనుక ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ అధికారంలో కొంత స్థానిక సంస్థలు అనేటివి వాళ్ళకు కొంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే యంత్రాంగ బలం ఉంటుంది, కొంత పోలీసులు వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు, వాళ్ళ నిర్ణయాలు కూడా ఉంటాయి, వాళ్ళదే అంత అధికారం ఉంటుంది కాబట్టి కొంత ఏ పార్టీకైనా కానీ ప్రయోజనం ఉంటుంది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ గుర్తు పైన ముందుగా ఎన్నికలు నిర్వహిస్తే అది ఇంకా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఎక్కువ సీట్లు గెలిచినట్లయితే అది సర్పంచ్ ఎన్నికల పైన ఎఫెక్ట్ పడి అది ప్రభుత్వానికి ఇంకా అనుకూలంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీతో పాటు మున్సిపాలిటీ ఎన్నికలను పెట్టాలని భావిస్తూ ఉన్నదట. ఇక బీసీల విషయానికి వచ్చినట్లయితే 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు పోతారట. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% చొప్పున రిజర్వేషన్లను అమలు చేయాలని సర్కార్ భావిస్తుంది. ఇందుకోసం స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు 29 నుంచి 42% పెంచుతూ అసెంబ్లీలో 2 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది. అవి గవర్నర్ ఆమోదం కోసం వెళ్లాయి. పార్లమెంటులో చర్చించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లోకి ఈ బిల్లులను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నిర్వాధిక వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో తెలంగాణ బీసీ బిల్లులు చర్చకు రాలేదు. మళ్లీ వానాకాలంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. దీంతో ఈ అంశంపై మరికొంత కాలం వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. అప్పటికి ఈ ప్రక్రియ మొదలవ్వకపోతే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని యోచిస్తుంది.
అయితే బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లులను అలాగే ఉంచి ఎన్నికలకు వెళ్లాలనుకుంటే గతంలో అమలైన రిజర్వేషన్లతోనే నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించగా మిగిలిన రిజర్వేషన్లను బీసీకి కేటాయించాలని గతంలో బీసీలకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 21 నుంచి 22% మేర రిజర్వేషన్ అమలవగా మున్సిపాలిటీల్లో 31% చొప్పున అమలయ్యాయి. ఇప్పుడు అలాగే అమలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీనిపైన పార్టీలో ఇప్పుడు కక్కలేక మింగలేక కాంగ్రెస్ పార్టీ పని అగమ్య గోచరంగా తయారైపోయింది. 42% రిజర్వేషన్ని ఒకవేళ అమలు చేయకపోతే పార్టీ ఇస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ కాకపోయినా పార్టీ నుంచి మేము 42% ఖచ్చితంగా బీసీలకే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ. మరి మీరు ఒక పక్కన బీసీల మీద ఎనలేనటువంటి ప్రేమ చూపుతున్నటువంటి మీరు ఒకవేళ ఇంప్లిమెంట్ కాకపోయినా 42% ఇంప్లిమెంట్ కాకపోయినప్పటికీ ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి నిర్ణయమే, మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి బీసీల యొక్క సంఖ్య ఎంత, బీసీలు ఎంతమంది మీ మంత్రివర్గంలో ఉన్నారు? ఇంకా 6 ఖాళీ ఉన్నాయి. ఆ ఖాళీలలో మీరు ఇంకా ఎన్ని మంత్రి పదవులను బీసీలకు ఇస్తారు? దీనిపైన స్పష్టత ఇవ్వండి. దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు. ఇంకా దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే గతంలో ఉన్నటువంటి సర్కార్ ఉన్నటువంటి రిజర్వేషన్లను తగ్గించి 21% తీసుకొచ్చింది, 33% నుంచి 21%. ఇప్పుడు ఒకవేళ కనుక ఎన్నికలు కనుక అదే విధంగా ఇంప్లిమెంట్ కాకుండా వెళ్ళినట్టయితే ఉంటే, ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు బీసీలకు కనుక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మరి వేరే పార్టీ వాళ్ళు ఇస్తారా? వేరే పార్టీ వాళ్ళు 42, ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే అన్ని పార్టీలు ఇవ్వాల్సిందే 42% బీసీలకి. కానీ ఇంప్లిమెంట్ కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం ఇదేంటి? ఇది కాదు. అది చట్టం అమలు అయ్యాలే. ఒకవేళ కనుక ఇది కాకపోయినట్లయితే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారమే ఒకవేళ ఒక గ్రామ పంచాయతీలో ఒక ఎస్సీకి ఒకవేళ కనుక జనరల్ కేటగిరీ ఉంటే జనరల్ కేటగిరీ ఉంటుంది, ఎస్సీ కేటగిరీ ఉంటే ఎస్సీ ఉంటుంది. ఇప్పుడు రిజర్వేషన్లు మారుతాయని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నారు. అది మారాలంటే ఇప్పుడు బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ల బిల్లు అమలు కావాల్సిందే. లేకపోతుంటే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారమే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. సో దీనిపైన సమాలోచన చేస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా ఉండాలి? బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును అలాగే ఉంచి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే గతంలో అమలైనటువంటి రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్తారు. చూద్దాం మరి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలైనగా వెళ్తారా, లేకపోతే అమలు చేయకముందు కేవలం మేము మాత్రం ఇస్తాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దాని ప్రకారం వెళ్తారా లేదనేది కూడా చూడాలి. ఇస్తారేమో 42% అమలైతే మాత్రం బీసీలకు చాలా లాభం, లేకపోయినట్లయితే బీసీలకే నష్టం. కాబట్టి ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించి దాని తర్వాత గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలకు వెళ్తారట. గవర్నరు ఆమోదిస్తారా? గవర్నర్ దగ్గర 2 బీసీ బిల్లుల ఆమోదం ఆలస్యమయ్యే అవకాశం ఉందా అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో జార్ఖండ్లో బీసీల రిజర్వేషన్లు పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో బిల్లులు పెట్టి వాటిని గవర్నర్కు పంపింది. కానీ 6 నెలల దాకా గవర్నర్ వాటిని ఆమోదించలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సఖ్యత నేపథ్యంలో గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఇస్తారనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో తెలంగాణ బిల్లులను కేంద్రం ఎప్పుడు ఆమోదిస్తుందో అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు 2 నెలల జూలైలో ఎన్నికలు, మార్చి, ఏప్రిల్, జూన్, జూలై అంటే ఇక 2 నెలల టైం వేసుకున్నప్పటికీ గతంలో ఉన్నటువంటి జార్ఖండ్కు సంబంధించినటువంటి బీసీల రిజర్వేషన్ బిల్లులని 6 నెలల పాటు గవర్నర్ ఆమోదించకుండా దగ్గరనే పెట్టుకున్నాడట అప్పుడు జార్ఖండ్లో. మరి ఇప్పుడు తెలంగాణ బిల్లును అమలు చేయాలని చెప్పేసి బీసీలంతా కూడా అక్కడికి పోయి కొట్లాడుతూ ఉన్నారు, ఢిల్లీకి పోయి. అక్కడ ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి ఆ బిల్లు పత్రమేమో గవర్నర్ దగ్గరనే ఉన్నది ఇక్కడనే. మరి ఇప్పుడు గవర్నరు కేంద్రానికి పంపించకుండా ఈయన దగ్గరనే పెట్టుకుంటే 6 నెలల దాకా మరి బీసీల రిజర్వేషన్ల బిల్లు ఇక్కడ అమలు అవుతుంది. గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్ళాలా. సో ఇదే జరుగుతుంది రేపు. గవర్నరు ఆమోదించలేదు, గవర్నరు దగ్గరనే పెట్టుకొని కొంత తాత్సారం చేసేటువంటి అవకాశమే కనబడతా ఉంది. గవర్నర్ గారు ఆమోదించి అది కేంద్రానికి పంపితే అప్పుడు దానిపైన ఓ క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఆమోదిస్తారా కేంద్రం, లేకపోతే పెండింగ్లో పెడతారు అనేది. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది. రిజర్వేషన్లు అమలైతాయా, బీసీలకు 42% ఇస్తారా, పాత ప్రకారం పోతారా లేదనేది కూడా చూడాలి.